రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు నాయనా. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, గడిచిపోయినటువంటి ఉదయము నుంచి ఈ సూర్యాస్తమయం వరకు కూడా తండ్రి మమ్మల్ని కాపాడి భద్రపరిచి రక్షించి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పనులను దీవించారయ్యా, మా ప్రయత్నాలను ఈరోజు ఆశీర్వదించారు ప్రభువా. ప్రతి ప్రయాణములోనూ క్షేమాన్ని దయచేశారు. ఏ హాని ఏ ప్రమాదం లేకుండా ఈ రోజున ప్రతి ఒక్కరిని రాత్రి కాలంలో సజీవులుగా నిలవబెట్టారు. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మేమందరము కలిసి కుటుంబముగా కలిసి చేరి మరొకసారి మీ పాద సన్నిధిన ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశము దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనం ద్వారా నాయనా కీర్తనకారుడు చెబుతూ కీర్తిస్తూ ఉన్నట్లుగా, అవును ప్రభువా, ఈ రోజున ఈ రాత్రి కాలంలో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నప్పటికీ, ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితులు వారిని ఆవరించినప్పటికీ, ఎటువంటి నిరాశతో అయ్యా బిడ్డలు ఉంటున్నప్పటికీ ధైర్యం తెచ్చుకోమంటున్నారయ్యా. హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోమంటున్నారు తండ్రి. అయ్యా, మీకోసం కనిపెట్టుకోమంటున్నారు తండ్రి. అవునయ్యా, మీరున్నారు, ఏమీ కాదు, ప్రతి విషయంలో మీ సహాయం ఉంటుంది, ఏ సమస్య కూడా ఏమీ చేయలేదు అనే ధైర్యము ప్రతి ఒక్కరికి, ప్రతి బిడ్డకు దయచేయండి, కుటుంబానికి దయచేయండి. ఈ రాత్రిన వారు ధైర్యం తెచ్చుకొని మనోనిబ్బరము కలిగి మీ వైపు చూస్తూ గడపడానికి కృప చూపించండి నాయనా. ప్రభువా, ఈ రాత్రి సమయంలో తండ్రి ఎంతో మంది బిడ్డలు ఈ ప్రార్థనలో విశ్వాసంతో నమ్మకముతో నా దేవుడు ఏదైనా చేయగలడు అనే తండ్రి హృదయముతో ఏకీభవిస్తూ ఉండంగా వారందరి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. పేరు పేరున మొరబెడుతున్నాము. కార్యాలు వారు చూచులాగున అయా వారి కన్నులను తెరవండి తండ్రి. ఎస్ లార్డ్, అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి అనారోగ్య సమస్య నుంచి నజరేయుడైన యేసు నామములో స్వస్థత దయచేయండి ప్రభువా. అయా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ వ్యాధి ఉన్నదో, ఏ రోగం ఉన్నదో, ఏ బలహీనత ఉన్నదో నాయనా మీకు తెలుసయ్యా. ఆ వ్యాధి నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతూ ఉండంగా యేసు నామములో వాటన్నిటినీ లయపరచండి నాయనా. అయా ప్రభువా, భయంకరమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. ప్రాముఖ్యంగా ఎంతో మంది బిడ్డలు తండ్రి గర్భఫలం లేక ఉన్నారు, అవమానముతో నిందలతో ఈ లోకంలో జీవిస్తున్నారు ప్రభువా. అయా తండ్రి, అయా హన్నా జీవితంలో చేసిన అద్భుతాన్ని బిడ్డల జీవితంలో కూడా చేయండి. అయా గర్భఫలము అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. చేస్తున్న వ్యాపారాలను, చేస్తున్న పరిచర్యలను అన్నిటినీ ఆశీర్వదించండి నాయనా. వివాహముల విషయంలో కూడా మీ చిత్తమేమిటో వారు కనిపెట్టుటకు కృప దయచేయండి తండ్రి. ప్రభువా, అయ్యా ఎవరైతే గృహాలు కట్టుకుంటున్నారో మంచిగా గృహం కట్టబడులాగున సహాయం దయచేయండి. ప్రతి అవసరత తీర్చండి. లోన్స్ విషయంలో, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ విషయంలో కూడా నాయనా మీరే తోడై ఉండి నడిపించండి ప్రభువా. అయా, అప్పుల సమస్యలతో ఉన్న వారిని బట్టి అడుగుతున్నాము, అప్పులన్నిటినీ యేసు నామములో కొట్టివేయండి. వారు చేస్తున్న కష్టార్జితమును బహుగా ఆశీర్వదించండి. అయా, ఫలించే వారిగా వారిని మార్చండి. ఎవరి చేతుల్లో మోసపోయారో, ఎవరు ధనము తీసుకుని ఇవ్వడం లేదో అయ్యా వారికి అవి మరలా తిరిగి రావడానికి కృప చూపించండి తండ్రి. అయా, కుటుంబంలో సమస్యలన్నీ తొలగించండి, సమాధానాన్ని నింపండి ప్రభువా. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడుటకును, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండుటకును, రక్త సంబంధికుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఉండుటకును మీరే ప్రతి హృదయమును
ప్రతి ఒక్క కుటుంబమును నెమ్మదిపరచండి తండ్రి. కఠినమైన హృదయాలను మాంసపు గుండెగా మార్చండి అయ్యా. ఎవరైతే చెడు స్నేహాలు అలవాట్లు కలిగి ఉన్నారో ప్రభువా, యేసునామంలో వారికి విడుదల దయచేసి మారు మనస్సు దయచేయండి ప్రభువా. వివిధ దేశాల్లో ఉంటున్నారు, వారందరినీ దీవించండి. విదేశాలు వెళ్తూ ఉండంగా నాయన వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, అయా పాస్పోర్ట్స్ విషయంలో కృప చూపించండి. ఎంతో మంది బిడ్డలు నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా. వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి. కోర్టు కేసుల్లో చిక్కుబడ్డ వారికి ఆ కేసుల నుంచి విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన మా భారతదేశాన్ని ప్రజలను దీవించండి. ప్రాముఖ్యంగా సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మేమందరము కూడా సేద తీరబోతున్నామయ్యా. మీ యొక్క దేవదూతల కంచె మా గృహాల చుట్టూ దయచేయండి ప్రభువా. ఎవరి హృదయంలో భయం లేకుండా, కలవరం లేకుండా, దేనిని గూర్చి ఆలోచన చేయకుండా సుఖంగా సేద తీరే కృప దయచేయండి. ప్రాముఖ్యంగా నిద్రలేమి, పీడకలల సమస్య నుంచి విడిపించండి. అదేవిధంగా నాయన దొంగల వలన, శత్రువుల వలన, అపవాది తాంత్రిక క్రియల వలన ఎవరు ఈ రాత్రి కాలంలో సమస్యలు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా ఉండుటకు కృపా సహాయము దయచేయమని నాయనా, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మమ్మల్ని నిలవబెట్టుకొని మీ నామాన్ని స్తుతించుకునే అవకాశము మరొకసారి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.